చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మల్లెపూలు తెలుసు, ఇప్పుడు దేనికి అని అడుగుతున్నాను. అంటే అమ్మ నిర్దోషిగా జైలు నుంచి బయటకొచ్చిన రోజు కదా ఈ రోజు. అవును. దీనికి మించిన మంచి రోజు, సంతోషకరమైన రోజు మనకేముంటుంది చెప్పు? అయితే అదే ఇన్నాళ్ళు అమ్మలేదని మనం కండిషన్స్ పెట్టుకొని నువ్వు అక్కడ నేనిక్కడ పడుకున్నాం కదా. లేదు, నేనిక్కడ నువ్వక్కడ పడుకున్నావు. సర్లే, ఎక్కడ పడుకున్నా సపరేట్ గానే కదా పడుకున్నాం. అవును. అయితే ఈరోజు అమ్మ వచ్చేసింది కదా, అందుకని 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 ఈ మల్లెపూలు నీ తల్లో పెట్టి సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటావు? నీ మగ బుద్ధి పోనిచ్చుకోవు అంటాను. అతే తిరిగి ఇంటికి రావాలని ఇన్నోళ్ళు దేనికోసం అలా వెయిట్ చేశాం? ఎందుకు ఎందుకు? అత్తయ్య చేతుల మీదుగా మన పెళ్లి జరిగింది. అలాగే పెళ్లి తర్వాత చేయాల్సిన వ్రతాలన్నీ అత్తయ్య దగ్గరుండి చేసి మనకు శాంతి ముహూర్తం చూసి ఆశీర్వదించి పాల గ్లాస్ ఇచ్చి పంపించాలని కదా అనుకున్నాం. ఎప్పుడేంటి కకృతి? అదేంటి, దానికి ముహూర్తాలు ఎందుకు? మనకి అది ఆల్రెడీ ఎప్పుడు అయిపోయింది కదా. నోర్ముయ్, అసలు దాన్ని ఎవరైనా ఫస్ట్ నైట్ అంటారా? కాదా? కాదు, అది నువ్వు నా విషయంలో చేసిన కుట్ర, మోసం. నన్ను ట్రాప్ చేసి నా జీవితంతో ఆడుకున్నావు. సరే సర్లే, అయ్యిందేదో అయ్యింది. అందుకే కదా పట్టుపట్టి పెళ్లి చేసుకున్నావు. అవును, మరి నువ్వు వేరే వాళ్ళని చేసుకుంటే ఊరుకుంటానా? ఊరుకుంటానా? సరే సరే సరే, ఇప్పుడెందుకు మనకి గొడవలు? ఎలాగో పెళ్లి చేసుకున్నాం, భార్యాభర్తలం అయిపోయాం కదా. ఈ పూలు నీ తల్లో పెడతాను. కృష్ణ, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. ఎలాగో ఇన్నాళ్ళు వెయిట్ చేశాం. అత్తయ్య మన విషయం తెలుసుకుని మనకు చేయాల్సిన కార్యక్రమాలు చేయిస్తుంది. అంతవరకు ఓపిక పట్టలేవా? అంతేనంటావా? అంతే. మరి ఈ పూలు నేను చేయమంటావు? ఈ పువ్వుల్ని అలా ఆస్వాదిస్తూ ఎప్పట్లాగే నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. నువ్వింకా పడుకోలేదా? పడుకుంటున్నాను. అంతకుమించి చేసేదేముంది? దీనికి మళ్ళీ పువ్వులు తేవడం బొక్క.